హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మను ఛానల్. నేను మీ మను అండి. ఈరోజు స్పెషల్ వచ్చి ఎగ్ పులావ్ అండి. కూల్గా వెదర్ ఉంది కదండి, వేడిగా ఎగ్ పులావ్ చేసుకొని తింటే ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుందో, ఈజీ అండ్ క్విక్గా చేసుకునే ఎగ్ పులావ్ అనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ప్యాన్లో సాల్ట్, పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, అందులోనే కొంచెం ఘీ ఆయిల్ యాడ్ చేసుకొని, హోల్ గరం మసాలా వేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా నీట్గా సాఫ్ట్ అవనివ్వాలి. ఉప్పు, కారం, పసుపు వేసి వాటిని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం చక్కగా మగ్గనివ్వాలి. మగ్గితే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందండి రైస్కి. కొంచెం చిటికెడు గరం మసాలా వేసుకోండి, ఎందుకంటే హోల్ గరం మసాలా వేసాం కదా, మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతే టేస్ట్ డామినేట్ చేస్తుంది అన్నమాట ఎగ్ పులావ్కి. అందుకోసం అని చెప్పి కొంచెమే యాడ్ చేయండి. ఆ తర్వాత పెరుగుని ఇలాగా కొంచెం చిలికినట్టు చేసి వేశారంటే తొరకలు లేకుండా చక్కగా ఆయిల్ రిలీజ్ అయ్యి ఎమ్మీ రైస్ అనేది మనకు రెడీ అవుద్ది. ఒక్క 1 మినిట్ అలా దాన్ని వేగనివ్వండి, అప్పుడు ఆయిల్ సపరేట్ అవుద్ది. ఇలా సపరేట్ అయితే రైస్కి మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక 1 మినిట్ మనం వెయిట్ చేస్తే చాలా, అది ఆయిల్ సపరేట్ అయిపోద్ది. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది, సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. చాలా బాగుంటుంది రైస్ అనేది, క్విక్గా చేసేసుకోవచ్చు మనం. కూల్ వెదర్ అయినా ఎప్పుడైనా అర్జెంటుగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా రైస్ చేసి కొంచెం చికెన్ ఫ్రై చేసి పెడితే భలే ఎంజాయ్ చేస్తారు. ఈ వేగిన దానిలో కొంచెం మనం ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ వాటికి ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ కూడా చాలా ఫ్లేవర్గా ఉంటాయి, బాగుంటాయి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ ఎంత వేసామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ పోసి ఒక హాఫ్ లెమన్ దాంట్లో పిండేసి ఒక్కసారి తిప్పి చక్కగా 2 విజిల్స్ రానిస్తే ఎమ్మీ ఎగ్ పులావ్ అనేది 10 or 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోద్ది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.